ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు తదితరులు పాల్గొన్నారు. गांधी गारी नायकत्व कांग्रेस पार्टी कांग्रेस राहुल गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व सोनिया गांधी गारी नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय 136 फाउंडेशन डे कांग्रेस फाउंडेशन डे మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారు ఇంట్లో జరుపుకున్నది ఘనంగా. అందరూ కాంగ్రెస్ కౌన్సిలర్స్, మరి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్, మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు, మరి కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే ఇవాళ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారి నివాసంలో పెద్ద ఎత్తున అందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 136 ఇయర్ అయిపోయింది. ఎంతోమంది వచ్చినారు, ఎంతోమంది పోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లతో, మరి రైతులతో, మరి మహిళలతో, ఎస్సీ ఎస్టీలతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులలో ముందు ఉంటుంది. మొన్ననే మీరు చూసినారు, రైతుల విషయంలో కేసీఆర్ నేమ్స్గా బంద్లో పాల్గొంటా ఈ బిల్కి రైతులు మరి టీఆర్ఎస్ పార్టీ మేము అందరం వ్యతిరేకం ఉన్నాం, రైతులకి నేను మద్దతు చేస్తున్నా అని బంద్లో యాక్టింగ్ చేస్తుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి టీఆర్ఎస్ లీడర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఏమంటున్నారంటే ఆ బిల్లు బాగున్నది, నేను మోదీకి మద్దతు చేస్తున్నా అంటున్నారు. అదే మరి మేము కోరేది ఒకటే, మేము రైతులకు చెప్పే ఒకటే, ఎప్పుడు ఆర్ఎస్ ఖిలాఫు మరి ఈ మోదీ చేసే విధానము ఏ ఒక బిల్తో మేలైందా మేము అడుగుతున్నాం. డిమానిటేషన్తో ఎవరికైనా బెనిఫిట్ అయిందా? అట్లనే జిఎస్టీతో ఎవరితో బెనిఫిట్ అయిందా? అన్ప్లాన్ లాక్డౌన్తో ఎవరికో బెనిఫిట్ అయిందా? ఈరోజు మళ్ళా ఈ కొత్త చట్టం స్వయంగానే రైతులు అంటున్నారు, మాకు ఈ చట్టం మేలు కాదు, మాకు ఈ చట్టం వద్దు, రద్దు చేయండి అంటే సుగా మీకు మేలు అవుతుంది, మీకు మేలు అవుతుంది అని జబర్దస్తిగా రైతుల మీద ఈ 3 చట్టం తీసుకొచ్చినారు. మేము ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేసీఆర్ అప్పుడు సుగా నువ్వు డిమానిటేషన్ ఇది బేకార్ బిల్లు, డిమానిటేషన్ చేయొద్దన్నావు, మళ్ళీ నీ పైసలు పక్కా చేస్తా అంటే నువ్వు మళ్ళీ ఈ బిల్లు బాగున్నది, డిమానిటేషన్ చేస్తే నల్లధనం రిటర్న్ వస్తుంది, మరి ఎవరి దగ్గర డూప్లికేట్ నోట్లు ఉండవన్నావు. కానీ నువ్వు చేసే పనులకి నీకు జైల్లో పెడతారు, మోదీ నీకు జైల్లో పెడతాడని నువ్వు మళ్ళా వాళ్ళ ఫేవర్ చేస్తున్నావు. ఎలక్షన్ ముందు ఒక మాట్లాడతావు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతావు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నది, ఎవరు పోయినా ఎవరు ఉండనా మొత్తం దేశంలో 136 ఇయర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇంతదాకా ఎందుకున్నా అంటే ఒక 10 సంవత్సరంలో ఒక 6-7 సంవత్సరాలు అధికారంలో లేవు, మళ్ళీ అధికారంలో ఉంటాం. ఒక 5-6 సంవత్సరాల్లో కేసీఆర్ది మోదీది అడ్రస్